వెల్కమ్ టు హిట్ టీవీ. ఇవాళతో మనతో రమేష్ గారు ఉన్నారు, హైకోర్టు లాయర్ అనమాట. సో వెల్కమ్ సార్. సో ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే, అక్రమ సంబంధం అనేది నేరమా కాదా? అక్రమ సంబంధం ఆబ్వియస్గా నేరమే అది. కానీ రీసెంట్గా తీర్పు వచ్చింది కదా సార్, అంటే అక్రమ సంబంధం నేరం కాదు అనేసి. మరి అదేంటి? ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాము న్యూస్లో కూడా, ఎల్బీ నగర్లో ఇక్కడక్కడ చాలా హత్యలు కూడా దీని గురించి జరుగుతున్నాయి. మరి మీరు నేరమే అంటున్నారు, మరి ఇది ఎలా నేరము? మరి కోర్టు ఏమో నేరం కాదా అంటుంది. సో దీని గురించి కొంచెం చెప్పండి. అండ్ అలాగే ఇంతకుముందు నేరం ఉండేది, మళ్ళీ తర్వాత నేరం లేదు అని ఎందుకు కోర్టు అనేది తీర్పు ఇచ్చింది, దాని గురించి కూడా కొంచెం తెలియజేయండి. యా షూర్. సో ఫస్ట్ థింగ్, నేను ఎందుకు అంటే చట్టపరంగా అక్రమ సంబంధం అంటే అడల్టరీ అనే నేరం కాదు, బట్ నా దృష్టిలో మాత్రం అది నేరమే. ఎందుకంటే దాని గురించి కూడా మీకు చెప్తాను నేను. ఇంతకు ముందుకు అక్రమ సంబంధం అనే నేరం అంటే ఒక అబ్బాయి ఒక అమ్మాయి అక్రమ సంబంధానికి పాల్పడితే ఎవరైనా చూస్తే ఎప్పుడైతే కేసు ఫైల్ చేస్తారో పోలీస్ స్టేషన్లో, ఈ అక్రమ సంబంధానికి పాల్పడ్డటువంటి అబ్బాయి ఎవరైతే ఉన్నారో అతని పైన కేసు చేసేవాళ్ళు. అంటే 5 years వరకు ఇంప్రిజన్మెంట్ ఉండేది అనమాట వాళ్ళకి, ప్లస్ ఫైన్ కూడా ఉండేది. అయితే 2017లో ఒక ఇండియన్ సిటిజన్ అతను ఉండేది ఇటలీలో, కానీ జోసెఫ్ షైన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ఏం జరిగిందంటే, ఇతను 2017లో ఆర్టికల్ 32 ప్రకారం ఒక పిల్ వేశాడనమాట సుప్రీంకోర్టులో. ఏంటంటే అక్రమ సంబంధం అనేది నేరం ఎందుకు అవుతుంది? ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఇద్దరు కలిసి ఫిజికల్ ఇంటర్కోర్స్ చేసినప్పుడు, అక్రమ సంబంధం పెట్టుకున్నప్పుడు, అబ్బాయినేమో అరెస్ట్ చేసి జైలుకి పంపిస్తారు, అమ్మాయిని మాత్రం వదిలిపెడతారు. మళ్ళీ ఆమె వాళ్ళ భర్తతో కాపురం చేసుకుని హ్యాపీగా ఉంటుంది, ఇతను మాత్రం పోయి జైలు గూడలతో కాపురం చేస్తుండు. ఇది వయలేషన్ ఆఫ్ ఈక్వాలిటీ అవుతుంది. అంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్లో మనకు ఆర్టికల్ 14 ఏం చెప్తుంది? చట్టం ముందు అందరూ సమానులే, చట్టం మూలంగా అందరికీ సమాన రక్షణ అని చెప్తుంది. మరి శిక్షించేటప్పుడు మాత్రం ఒక మగవారిని మాత్రమే శిక్షిస్తున్నారు ఎందుకు అనేది అతని ప్రశ్న. ఇంకోటి ఆర్టికల్ 15 ఏంటిది? ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ రేస్, రిలీజియన్, సెక్స్, ప్లేస్ ఆఫ్ బర్త్, అంటే మనం పుట్టిన ప్లేస్ ప్రకారం కానీ, లింగభేదం గురించి కానీ, లేకపోతే క్యాస్ట్ పరంగా కానీ, ఇలా వీటి పరంగా మనం డిస్క్రిమినేట్ ఎవరిని చేయకూడదు. అంటే ఒకరిని వేరు చేసి మాట్లాడకూడదు, ప్రతి ఒక్కరు సమానమని చెప్తుంది. అలాగే ఆర్టికల్ 21 కూడా లిబర్టీ ఆఫ్ లైఫ్, ఓకే, వ్యక్తిగత స్వేచ్ఛ. ఓకే. సో ఇవన్నీ ఇండియన్ కాన్స్టిట్యూషన్కి చాలా విరుద్ధంగా ఉన్నాయి. కాబట్టి అతని ఉద్దేశం ఏంటంటే, ఒక్కరిని ఎందుకు శిక్షించాలి? శిక్షిస్తే ఇద్దరిని శిక్షించండి, లేకపోతే ఇద్దరిని వదిలిపెట్టండి అని చెప్పింది అని అతను కోర్టులో పిల్లి వేశాడనమాట. ఆ తర్వాత సుప్రీంకోర్టులో చాలా సంవత్సరాల పాటు దానిపైన ఈ వాదోపవాదాలు జరిగినాయి. చివరికి మనకి సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, అడల్టరీ అనేది నేరం కాదు అని చెప్పింది. ఎందుకంటే దాని మీద అప్రాక్సిమేట్లీ ఒక 144 pages పైన తీర్పునిచ్చింది. ఏం చెప్పిందంటే, ఒక మహిళ ఒక వస్తువు కాదు, కేవలం ఒక వస్తువు కాదు, ఒకరు మాత్రమే ఇట్లా చేయాలని చెప్పేసి ఆమెకంటూ కొన్ని కోరికలు ఉంటాయి, ఆమెకంటూ డిసిషన్ మేకింగ్ ఉంటుంది, ఆమెకంటూ సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది. కాబట్టి ఈ అడల్టరీ అనే నేరం కాదు అని చెప్పేసి ఈ విధంగా చెప్పడం జరిగింది. దాంతోపాటు ఈ అడల్టరీ అనే నేరం కాదు, కానీ విడాకులు తీసుకోవడానికి మాత్రం ఇది ఒక కారణంగా ఉపయోగపడుతుంది అడల్టరీ అనేది. ఈ విషయాన్ని కూడా కోర్టు గుర్తు చేసింది అనమాట. కాకపోతే మీరు ఒకటి గమనించండి, ఈ సమాజంలో ఏ భర్త అయినా సరే తన భార్య అడల్టరీకి అక్రమ సంబంధం పాల్పడితే, ఓకే చట్టం చెప్పింది అక్రమ సంబంధం నేరం కాదు అని చెప్పేసి ఊరుకుంటున్నారా? ఎంత హరాస్ చేస్తున్నారు వాళ్ళని ఇంట్లో. ఎవరైతే అక్రమ సంబంధం పెట్టుకున్నారో వాడిని వెంటాడి చంపేస్తున్నారు. ఒకప్పుడు అక్రమ సంబంధానికి పాల్పడితే ఓకే 5 సంవత్సరాలు జైలు శిక్ష ఉంటే వాళ్ళు తీసుకుపోయి జైల్లో పడేసేవాళ్ళు. అంటే ఏదో ఒక రోజు ట్రయల్స్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత, చివరి వరకు వెయిట్ చేసిన తర్వాత. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది? 5 సంవత్సరాల జైలు శిక్ష కాదు, ఏకంగా పైకే పంపించేస్తున్నారు. ఒకటి చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం, చట్టాన్ని గౌరవించాలి. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఆ పదం అక్రమ సంబంధంలోనే మీకు తెలుస్తుంది తప్పని. అక్రమం అంటేనే తప్పు. సత్సంబంధం, అక్రమ సంబంధం. సత్సంబంధం అంటే మంచి సంబంధం, ఏ ప్రాబ్లం లేదు. అక్రమ సంబంధం అంటే ఆబ్వియస్గా వాడు కష్టపడి పొద్దుగాలు వెళ్ళి జాబ్ చేసుకుంటూ, పొద్దుగాలు వెళ్ళి వ్యాపారం చేసుకుంటూ, సాయంత్రం ఇంటికి వచ్చి కుటుంబాన్ని చూసుకుంటుండో, వీళ్ళేమో అక్రమ సంబంధాలు పెట్టుకుంటే చాలామంది వాళ్ళు భరించట్లేదు, వాళ్ళు డైరెక్ట్ హత్యలకే పాల్పడుతున్నారు. హత్య బెటరా లేకపోతే జైలుకి వెళ్ళడం బెటరా? ఏది అయినప్పటికీ మనం కోర్టు తీర్పు గౌరవించాలి, కోర్టును గౌరవించాలి. కానీ ఈ తీర్పు అనేది వైవాహిక వ్యవస్థ పైన చాలా
దెబ్బ Impact తీసిందని పడుతుంది. చాలా ఇంపాక్ట్ పడింది. కాబట్టి అక్రమ సంబంధాలకు ఎవరు పాల్పడొద్దు, అనవసరంగా ప్రాణాలు కోల్పోవద్దు. ఈ విషయం మాత్రం ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి, చాలా మంచి విషయం అనేది ఇక్కడ మీరు గుర్తు చేశారు.